అంబరానికి అంటేలా సంబరాలతో చాటాల, అంబరానికి అంటేలా సంబరాలతో చాటాల. యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని, యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని. ప్రవచనాలు నెరవేరాయి, దినాలు ఇక పోయాయి, ప్రవచనాలు నెరవేరాయి, శ్రమ దినాలు ఇక పోయాయి. విడుదల ప్రకటించే శిక్షను తప్పించే, విడుదల ప్రకటించే శిక్షను తప్పించే. దేవుడి సన్నిధిలో ఉన్న మీకు అందరికీ హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తున్నా. మళ్ళీ ఈ స్థలానికి రావడం, మీ అందరితో సహవాసం చేయడం నాకు సంతోషం. దేవుడు ఇచ్చిన ప్రత్యేకమైన ఆధిక్యతగా నేను నమ్ముతున్నాను. డిసెంబర్ నెలలో దాదాపు 30 రోజులు 30 స్థలాల్లో ఉన్నాం. అలాంటి పరిచర్య భారాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ 30 రోజుల్లో ఒకరోజు నాకు అత్యంత ప్రియ సోదరుడు, నన్ను బాగా ప్రేమించాడు. నేను ఆయన ప్రేమించేదానికంటే నన్ను ఎక్కువ ప్రేమించాడు. అనిల్తో కలిసి ఆయన పరిచర్యలు నేను ఇప్పుడు పాల్గొనడం నాకు చాలా సంతోషం కలిగించే విషయం. చాలా నెలల క్రితం మరి డేట్ ఆయన తీసుకున్నాడు. ఆయన ఏ పని చేసినా కూడా చాలా క్రమంగా ఒక ప్రణాళికతో చేస్తాడు. అది సంతోషం. కోట్ ఉంటుంది, ఒంటి మీద కోట్ వేసుకొని వెళ్తాం. కానీ ఈరోజు రన్నింగ్ దగ్గరికి వచ్చాను కనుక అది సింప్లిసిటీ నాకు ఇష్టం. దాన్ని బట్టి కోట్ కూడా వేసుకోగలుగుతాను. ఆనందం
జనాలు సమకూరాయి, ఘన స్వరాలు వినిపించాయి. దివి జనాలు సమకూరాయి, క్రిస్మస్ అంటే కేకులు, కొత్త బట్టలు కదా. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించటం. కానీ ఆయన ఎవరి కోసం వచ్చారు? ఆయన కోసం కాదు, మన కోసం రక్త మాంసములు ధరించి పాపపు దాస్యములో మరణ భయము చేత ఉన్న మనలందరినీ అదే రక్త మాంసములు ధరించి ఆయన జయించి మనల్ని జయింపడించడానికి తిరిగి వచ్చారు. కీర్తన 2లో ఏముంది? కుమారుని ముద్దు పెట్టుకున్నట్టు లేని ఎడల అతను కోపించును. క్రిస్మస్ లో కుమారుని ముద్దెట్టుకోవాలి, ఆయనతో సన్నిహితం అవ్వడం, ఆయనకి ఇంకా చేరుకోవడం, ఆయన ప్రేమించడం, ముద్దు పెట్టుకోవడం. క్రిస్మస్ లో ముద్దు తీసేవాళ్ళు వస్తున్నాం. ఘన స్వరాలు వినిపించాయి, పరముకు నడిపించే మార్గము చూపించే, పరముకు నడిపించే మార్గము చూపించే.